జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి. నా జీవితంలో ఇలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చొని మాట్లాడుకున్నాను. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈ రోజు పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ ఉంది. 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ లో ఉన్నాం, భారతీయులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం. తిరిగి మనకి కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయించుకుంటాం. కేవలం మీరేదో బయటికి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు, కానీ మాకు అది కొండంత బలంగా నిలబడ్డారు, మాకు ధైర్యం దయచేసి ఇది మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా